ఏరా నీకు గుర్తుందా మన స్కూల్ డేస్? మధ్యాహ్నం లంచ్ బెల్ మోగగానే ఇంక పరుగే పరుగు క్లాస్ బయటకు. అందరం ఒకేసారి బాక్సులు తెరిచేవాళ్ళం. నువ్వేమో ఏరా ఏం తెచ్చావ్? ఎక్కరియా? నీకు తెలుసు కదరా నాకు మీ మమ్మీ చేసే ఎక్కరి అంటే ఇష్టమని. కొంచెం పెట్టరా అంటూ మళ్ళీ వెంటనే అరే మన అబ్దుల్ పాయసం తెచ్చాడే అంటూ మేము తెచ్చుకునే డబ్బాల్లో ఫుడ్ అంతా తినేసేవాడివి. మాకేమో రోజుకొక్కటే, నీకు మాత్రం ప్రతిరోజు అలా ఒక ఫుడ్ ఫెస్టివల్ మొదలయ్యేది. ఓపెన్ బుఫే లాగా. ఇంటికి వెళ్ళాక అమ్మ తిన్నావా అంటే ఫుల్గా తినేసా అమ్మా అని చెప్పేవాళ్ళం. కొన్నిసార్లు దొరికిపోయేవాళ్ళం నీ వల్ల. లంచ్ బెల్ కొట్టకముందే బాక్స్ తీసుకుని లాస్ట్ బెంచ్కి వెళ్ళి సార్కి మేడంకి తెలియకుండా తినేసేవాడివి. అసలు అమ్మ ఏం పెట్టిందో కూడా తెలియకుండా చేసేవాడివి. ఇంటికెళ్ళాక అమ్మా ఈరోజు పప్పు చాలా బాగుంది అంటే అమ్మ ఏమో అసలు పప్పే చేయలేదు కదరా అని తినకుండా అబద్ధాలు చెప్తున్నావా అని కొట్టేది. కానీ ఏమోరా, ప్రేమకి స్నేహానికి అలా షేర్ చేసుకుంటూ తినడం కంటే మించిన ఉదాహరణ లేదేమో. అందులోనూ పంచుకుంటూ తినేటప్పుడు వచ్చే ఆనందం మనం ఒక్కరమే ఆర్డర్ చేసుకుని తినేదానికంటే ఎక్కువ. ఇంకా అసలు జానకి వచ్చి తన బాక్స్ నీకిచ్చి తినమంటే భూమి మీద ఉండేవాడివే కాదు. పెద్ద శివ సినిమాలో నాగార్జునలాగా బిల్డప్ ఒకటి. కలిసి తినడం ఒక పక్క అంటే ఏదో పెద్ద వంట వచ్చిన వాళ్ళలాగా ఈరోజు మీ అక్క చపాతీలు మెత్తగా చేసిందిరా, మీ అమ్మగారు టమాటో కూరలో మళ్ళీ బెల్లం వేశారా. ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ గుర్తించని వాటిని కూడా మనం రివ్యూ చేసేవాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నాం రా, కాఫీ టేబుల్ ముందు ఒంటరిగా కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ బ్రెడ్, ఓట్ మీల్, బ్లాక్ కాఫీ అంటూ షేర్స్ గురించి చూసుకుంటున్నాం. లేదా ఫుడ్ డెలివరీ. ఇవే జీవితం. పెళ్ళానికి వంట రాదు, మొగుడు చేసింది కడుపులోకి పోదు. అన్నం అంటే ప్రేమ కదరా, అది ఆన్లైన్ డెలివరీలో ఎలా దొరుకుతుంది? ఏమో, నీకు అమ్మ లేదని తెలిసాక, నువ్వు బాక్స్ తెచ్చుకోలేవని తెలిసాక మనం స్కూల్లో ఉన్నన్ని రోజులు నీకు మళ్ళీ బాక్స్ కోసం, అమ్మ కోసం, అన్నం కోసం అటు ఇటు చూసే పరిస్థితి రానివ్వలేదు. కానీ ఇప్పుడు నీకైనా నాకైనా ఊరెళ్ళి అమ్మ చేతి ముద్ద తినే తీరికుందా? రేయ్ నీ డబ్బా తీసుకోరా అన్న మాట వినిపించి ఏళ్ళవుతుంది. ఇప్పుడు ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ మెన్యూ ఏంటి అన్నదే వినిపిస్తోంది. చిన్నప్పుడు టిఫిన్ బాక్స్ షేర్ చేసుకుంటే స్నేహం పెరిగింది. ఇప్పుడేమో మన డెస్క్ మీద ఒంటరిగా తింటున్నామా లేదా టీమ్ అవుటింగ్స్ అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి ఎవరికి ఎంత రేటింగ్స్ వచ్చాయి, ఎంత హైక్ వచ్చింది, ఎవరి మేనేజర్ ఏమంటున్నాడు అని ఇన్ఫర్మేషన్ పుల్లింగ్ చేస్తూ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు వేసుకుంటున్నాం. లాస్ట్లో గ్రూప్ సెల్ఫీ ఒకటి ఇన్స్టాగ్రామ్ కోసం. పక్కవాడు ఏం తింటున్నాడో మనకు తెలీదు, మనం ఏం తింటున్నామో వాడికి అక్కర్లేదు. కానీ మళ్ళీ ఈ సమ్మర్లో ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఇంటికెళ్ళిపోయి అమ్మ చేతి ములక్కాడు చికెన్, నీ ఫేవరెట్ ఎగ్ కర్రీ చేసుకుని మన స్పాట్కి వెళ్ళిపోయి ఆ లంచ్ క్యారేజ్ ఓపెన్ చేసుకుని నువ్వు నేను మన జానకి కలిసి తినాలనిపిస్తోందిరా ఒక్కరోజైనా. పాత బాక్స్ తీసుకుని పాత మిత్రుడితో కలిసి మళ్ళీ ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయగానే వచ్చే వాసన చూస్తూ ఆ భోజనంతో పాటు బోలెడు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవాలని ఉందిరా. చెప్పురా, నీకెప్పుడు కుదురుతుందో చెప్పు, రాజమండ్రికి టికెట్లు బుక్ చేపిస్తా. లేట్ చేయకురా, పులస్ అయిపోతుంది. ఆ తర్వాత ఓన్లీ చికెన్ తీసుకొచ్చావంటావు మళ్ళీ. అప్పటి వరకు ఏం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకో బాబూ.